హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 3 ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ద టూ ఈక్వేషన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్స్ టు 0 అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు 0 హ్యావ్ ఎ కామన్ రూట్ అండ్ ద సెకండ్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ దెన్ అని అడిగినారు. ఏం లేదు ఫ్రెండ్స్, టూ ఈక్వేషన్స్ ఇచ్చినారు కదా, దాంట్లో సెకండ్ ఈక్వేషన్ హ్యావ్ ఈక్వల్ రూట్స్, సెకండ్ ఈక్వేషన్స్కి దానికి రూట్స్ అనేటివి ఈక్వల్ అన్నారు. అది కాక ఈ ఈక్వేషన్కి కామన్గా ఒక రూట్ ఉంది అని అన్నారు. సో ఇలాంటి మోడల్స్ జేఎంఎన్స్కి కానీ ఏపీసెట్కి కానీ ఖచ్చితంగా అడుగుతారు. ఇదే క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ అడగకపోయినా కానీ ఇలాంటి మోడల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు ఐడియా వస్తుంది ఎట్లా చేయాలా అని. సో ఆన్సర్ ఎట్లా చూద్దాం దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఈ వీడియోని. సో గివెన్ వాళ్ళు ఇచ్చినవి రాసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్స్ టు 0, దానికి ఆల్ఫా కమా బీటా రూట్స్ అనుకుంటాం ఫస్ట్ ఈక్వేషన్కి. సెకండ్ ఈక్వేషన్ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు 0, దానికి ఆల్ఫా కమా ఆల్ఫానే అనుకుందాం, ఎందుకంటే ఈక్వల్ రూట్స్ అన్నారు. అది కాక పైన ఆల్ఫా ఇక్కడ ఆల్ఫా అన్నాం కదా, కామన్ రూట్ అన్నారు కదా, దానికి ఆల్ఫా అని పెట్టినాం. సో ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఈక్వేషన్ 2లో చూసుకుంటే ఫస్ట్ దీని సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, మైనస్ బి బై ఏ అవుతుంది. అంటే ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ పెడతాం. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏ, 2 ఆల్ఫా ఈక్వల్స్ టు ఏ, ఆల్ఫా ఈక్వల్స్ టు ఏ బై 2 అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, మైనస్ సి బై ఏ వస్తుంది. సి అంటే ఇక్కడ బి ఉంది, ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్స్ టు బి అవుతుంది. సో ఆల్ఫా వాల్యూ ఏ బై 2, ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్స్ టు బి మనకు వచ్చింది. ఇక్కడ కామన్ రూట్ అన్నారు కదా, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్కి ఒక కామన్ రూట్ అన్నారు. సో ఈ ఈక్వేషన్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో అట్లా ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే లెట్ ఆల్ఫా బీ ద కామన్ రూట్ ఆఫ్ బోత్ ఈక్వేషన్స్, దెన్ పుట్ ఆల్ఫా ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఆల్ఫాని రిప్రజెంట్ చేస్తాం. ఆల్ఫా స్క్వేర్ మైనస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్స్ టు 0 అని పెట్టుకుంటాం. అంటే ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ అని ప్లేస్ ఉంది కదా, దాని ప్లేస్లో ఆల్ఫా పెట్టుకుంటాము. ఆల్ఫా స్క్వేర్ మైనస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఆల్ఫా స్క్వేర్ అంటే ఎంత, మనకి బి మైనస్ సి, ఆల్ఫా అంటే ఎంత ఏ బై 2 పెడతాం, ప్లస్ డి ఈక్వల్స్ టు 0. ఎల్సిఎం చేస్తే 2ని 2b మైనస్ సిఏ ప్లస్ 2d ఈక్వల్స్ టు 0. ఇక్కడ 2 కామన్ తీస్తే 2bలోంచి 2dలోంచి 2 టైమ్స్ ఆఫ్ బి ప్లస్ డి అవుతుంది. ఈ సిఏ ఇవ్వక పంపిస్తే ఏసీ ప్లస్ ఏసీ అవుతుంది. సో 2 టైమ్స్ ఆఫ్ బి ప్లస్ డి ఈక్వల్స్ టు ఏసీ. ఇది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 2లో ఉంది. దేర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.